మేము 50-60% కష్టపడే వాళ్ళం. ఇప్పుడు 100 నుండి 200 వరకు వెళ్ళిపోయింది మా బర్త్డేనంతా. అయినా కూడా సంతోషంతో చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రజలకు సేవ చేస్తున్నాం, మా అక్క చెల్లెలకే సేవ చేస్తున్నాం అనే ఆలోచనతోని మోటివేషన్తోనే చేయగలుగుతున్నాం. స్ట్రెస్ ఫీల్ అయితే మేము ఎప్పుడో పడిపోయే వాళ్ళం అండి. అట్లా స్ట్రెస్తో చేయట్లేదు, సంతోషంతో చేస్తున్నాం. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా తండ్రి కొడుకు మీద ఎన్ని రోజులు కోపం మీద ఉంటాడు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అట్లాగానే ఆదరిస్తాడని ఒక తండ్రిలాగా మేము భావిస్తున్నాము. మమ్మల్ని కుమార్తెలాగా కుమారులాగా ఆదరించాలని కోరుకుంటూ వినవించుకుంటున్నాను. సమస్య ఉన్న అధికార దృష్టికి తీసుకురండి అని ప్రతిసారి ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు. ఇన్నిసార్లు మీరు వినతి పత్రాల ద్వారా ఇచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వం స్పందిస్తలేదు అంటే ఏమనుకోవచ్చు? ఏం లేదండి, వాళ్ళకు కరెక్ట్ రిపోర్ట్ వెళ్ళట్లేదేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే యాజమాన్యం ద్వారా కావచ్చు, మంత్రుల వల్ల కావచ్చు, కరెక్ట్ రిపోర్టు సీఎం గారి క్యాబినెట్ వరకు వెళ్ళట్లేదేమో అనే ఉద్దేశం మాకుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తుంది అనుకుంటున్నారు. ఇదే కన్నులకు కనబడుతుంది, మీడియా మిత్రుల ద్వారా ఇదే కన్నులకు స్పష్టంగా కనబడుతుంది. కన్నుల పొరలు తెలిగిపోతాయి. ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఏ మంత్రి గారి దగ్గరకు అవసరం లేదు, ఏ ఎమ్మెల్యే దగ్గరకు అవసరం లేదు, ఏ ఎంపీ దగ్గరకు అవసరం లేదు. ప్రత్యక్షంగా సీఎం గారే చూడగలుగుతారా అనే ఉద్దేశంతోనే మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో పాల్గొనడానికి వచ్చి ఉన్నాం. ఫైనల్ గా చెప్పేది ఒకటేనండి, తండ్రి గారు మీరు మేము బిడ్డలం, మా మీద కోపపడినా కూడా మేము కష్టపడతామేమో, మీరైతే సంతోషపడరు. ఎందుకంటే మా మీద వెయిట్ పడతానే మీకు కూడా బాధతో ఉన్నారేమో అని మేము అనుకుంటున్నాము. మమ్మల్ని ఆదరించండి, హక్కున చేర్చుకోండి. ఇప్పటికే 2 సంవత్సరాలు 4 నెలలు డిలే అయిపోయింది. ఇక్కడన్నా కనుకరించి మాకు ఒక డేట్ డిక్లేర్ చేస్తే అయిపోతుంది సార్. డేట్ డిక్లేర్ చేస్తే ఇచ్చిన అన్నీ అయిపోయినాయి. అక్కడ సంతక సెక్రటరీలో అయిపోయింది, రాజ్భవన్లో అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. డేట్ డిక్లేర్ చేస్తారనే ఆశాభావంతోనే, నమ్మకంతోనే, విశ్వాసంతోనే వచ్చి ఉన్నాము. ఈవినింగ్ లో అయిపోతుందనే సంతోష భావంతోనే ఉన్నాము, ఆవేదనతోనే వచ్చినాము. సంతోషంతో పంపిస్తారేమో అనే ఆశతోనే ఉన్నామండి.